శ్రీలంకలో ఎంపీలకి ఇక నుంచి పెన్షన్లు కట్టంట. శ్రీలంక పోల్ ప్రామిస్ లాస్ట్ ఇయరే అనుర కుమార దిశనాయక్ ఎవరైతే శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఎలక్షన్కి వెళ్ళే ముందు చెప్పారు, నేను గనక గెలిస్తే ఈ ఎంపీస్కి ఇచ్చే పర్క్స్ కావచ్చు, వాళ్ళ పెన్షన్స్ కావచ్చు అన్నీ ఆపేస్తానని. ఇవన్నీ కట్టంట. ఆ డబ్బులని కూడా ప్రజల కోసం ఖర్చు పెడతా అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నారనమాట. మనం చూస్తే కనుక దాదాపు 200 సంవత్సరాల క్రితం జేఎస్ మిల్ అనే పొలిటికల్ థింకర్ మరియు బ్రిటిష్ పార్లమెంటేరియన్ ఎంపీస్కి అసలు జీతాలే అవసరం లేదని చెప్పారనమాట. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది పబ్లిక్ సర్వీస్, దానికి జీతాలే అవసరం లేదని చెప్పారు. ఇక్కడ శ్రీలంకలో మనకు తెలుసు, గత 3-4 సంవత్సరాలుగా విపరీతమైన ఆర్థిక సంక్షోభం, కరోనా తర్వాత టూరిజం పడిపోవటం, అదేవిధంగా శ్రీలంకకు సంబంధించి చాలా వనరులు డిప్లీట్ అయిపోవటం, దీనివల్ల పూర్తి స్థాయిలో శ్రీలంక ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి ఆగిపోయినాయి అనమాట. దాంతో శ్రీలంకన్ ఎకానమీ అనేది పునరుద్ధరించడానికి చాలా ట్రై చేస్తున్నారు. అయితే ఈ టైంలో ఎవరైతే శ్రీలంకన్ ఎంపీస్ ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా పెన్షన్స్ ఆపేస్తున్నారంట. భారతదేశంలో కూడా 2017లో లోక్ ప్రహారీ అనే ఎన్జిఓ ఒక కేసు ఫైల్ చేసింది. భారతదేశంలో దాదాపు 90% ఎంపీస్ కరోడ్పతిసే కదా, అలాంటప్పుడు వీళ్ళకి పెన్షన్స్ పర్క్స్ ఎందుకు, వాళ్ళకి చాలా పర్క్స్ ఉన్నాయి, ఫ్లైట్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ ఇవన్నీ ఎందుకు, దాంతోపాటు ఒక్కరోజు ఎంపీగా పనిచేసిన జీవితకాలం పెన్షన్, తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా పెన్షన్, ఇదంతా ఎందుకు అని చెప్పి లోక్ ప్రహారీ అప్పట్లో పెద్ద చర్చే లేపిందనమాట. భారతదేశంలో సాలరీస్, అలవెన్సెస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1954 అమెండెడ్ 1955 దాని ప్రకారం పార్లమెంటేరియన్స్ వాళ్ళ జీతాలు పార్లమెంటే నిర్దేశిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా భారతదేశంలో కూడా పెన్షన్స్ ఉన్నాయి, పార్లమెంటేరియన్స్ జీతాలు ఉన్నాయి, దాంతోపాటు వాళ్ళకి రెంట్ ఫ్రీ అకామిడేషన్స్, పిఏ అలవెన్స్లు ఇవన్నీ కూడా భారతదేశంలో కూడా ఉంటాయి అనమాట. అయితే శ్రీలంక మాత్రం ఈ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు చాలా వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అలాంటి దేశాల్లో ప్రజాప్రతినిధులుగా లెజిస్లేటర్స్గా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన జీవన వృత్తిని వాళ్ళే వెతుక్కోవాలి.